కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కీలకమైన వ్యక్తి అని, కానీ ఇప్పుడు ఆయన కనిపించట్లేదన్నారు. అరవింద్ కుమార్ లేరు కాబట్టి ఏమీ కాదని కేటీఆర్ భావిస్తున్నారని అన్నారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ ఏమైనా చేస్తారని ఎంపీ చామల విమర్శించారు. ఈ రేస్ లో ఈయన పోయి ఛాలెంజ్లు చేస్తున్నాడు కూర్చొని. ఎన్నిసార్లు అయినా జైలుకు పోతే ఎన్నిసార్లు జైలుకు పోవాలని ఓన్లీ సినిమా డైలాగులే, స్క్రిప్ట్. అసలు జైలుకు పోవాలన్న ఇంట్రెస్ట్, ముఖ్యమంత్రి కావాలా ఇతనేమోనన్న ఒక ఆశ. జైలుకు పోవాలంటే భయం కూడా ఉంది, ఎందుకంటే మనోనికి ఎక్స్పీరియన్స్ లేదు, జైలు ఎట్టుంటుందో కూడా ఇంతకుముందు చూడలేదు కాబట్టి లోపల ఏ మాత్రం ట్రీట్మెంట్ ఉంటుందో అని భయం కూడా ఉంది. ఈ కేసులో కూడా ప్రభాకర్ రావు గారు ఎలా కీలకమైనటువంటి అధికారో అరవింద్ కుమార్ ఈ కేసులో కీలకమైన వ్యక్తి. అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈరోజు పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాం. మేము కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ అయితే అరవింద్ కుమార్ గత 10 రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి. ఈ రోజే ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిండా, మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి, మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుంది, కానీ అసలు విట్నెస్, అసలు అధికారి దీంట్లో